ఎప్పుడూ చేసే పప్పులే కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అన్నంలోకి, రోటీస్‌లోకి వేడివేడిగా చాలా బావుంటుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని టీ గ్లాసు పెసరపప్పు వేసుకొని చక్కగా ఇలా కాసేపు ఫ్రై చేసుకోండి. పప్పును ఇలా వేయించుకోవడం వలన మంచి సువాసనతోటి పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇలా వేయించుకున్న పెసరపప్పును శుభ్రంగా కడుక్కొని తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత 3 బీరకాయలను ఇలా తొక్కులు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఉన్న కుక్కర్ని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని, 2 పచ్చిమిర్చి ముక్కలను, ఒక టమోటోను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న బీరకాయలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత రుచికి సరిపడినంత కారం అంటే ఒక 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూతను పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కొత్త వీడియోస్ అన్ని మీరు వెంటనే చూడవచ్చు. ఇలా 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని చూడండి. చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఈ బీరకాయ పెసరపప్పు కూర. బీరకాయని విడిగా కూరలాగా తినటం ఇష్టపడని వారికి ఇలా చేసి పెట్టండి, బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు తిరగమాత పెట్టుకుందాము. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసుకొని, ఒక ఎండుమిర్చిని కూడా ముక్కలుగా తుంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి. కరివేపాకును కూడా వేసుకోండి. ఇక్కడ నేనైతే వేయలేదు కరివేపాకు. తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని కూడా వేసుకొని చక్కగా కాసేపు ఉడికించుకోండి. పులుపు కోసము ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోండి, బాగుంటుంది. బీరకాయలు తీపి వస్తుంది కాబట్టి కూర ఇలా నిమ్మకాయ పిండుకోవడం వలన రుచి వస్తుంది కూరకు. 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోండి. పప్పు చక్కగా ఉడికిపోయి మంచి రుచి వస్తుంది కూర. కొంతమంది తిరుగుమాత వేయగానే ఆపేస్తుంటారు. అలా కాకుండా ఇలా మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుంటే పప్పు మంచి రుచి వస్తుంది. ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా అన్నంలో సర్వ్ చేసుకోండి. అంతే, తయారైపోయినట్టే బీరకాయ పెసరపప్పు కూర. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.